గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈరోజు లైవ్ మనం పర్టికులర్గా కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 మెయిన్స్లో కానీ కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర ఏంటి, మనం ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఏ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మనకి బెటర్గా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ట్రెండ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు లైవ్లో మాట్లాడుకుందాం. డిస్కస్ చేసుకునే ముందు కొంతమంది పర్టికులర్గా నాకు మెసేజెస్ చేస్తున్నారు. నోటిఫికేషన్ లేట్ అవుతుందంట సార్, బయట అందరూ మాట్లాడుతున్నారు, ఎంతవరకు నిజం? ఇలాంటి మెసేజెస్ కొంతమంది పెడుతున్నారు. అది మన మెంటార్షిప్ స్టూడెంట్స్ బయట వాళ్ళు మరి నాకు వాట్సాప్లో మనకి మరి కరెక్ట్గా తెలియదు కాబట్టి కొన్ని నెంబర్స్ నేను సేవ్ చేసి ఉండను కాబట్టి మీకు నోటిఫికేషన్ లేట్ అవుతుందా లేదా అనేటటువంటి డౌట్స్ అనేది అసలు మీరు పెట్టుకోవద్దు. ఎందుకనంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆగస్టు 15న గ్రూప్ 1 నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ షెడ్యూల్ చేశారు. అది ముందు నుంచే షెడ్యూల్ చేసింది. మార్చి 19వ తేదీన మనకి క్యాలెండర్ ఇచ్చారు. క్యాలెండర్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకుండా సెప్టెంబర్ 15, ఆగస్టు 15 ఎందుకు పెట్టారు? ఎందుకనంటే కొత్తగా వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జోనల్ అనేది క్లాసిఫికేషన్ జరగాలి. ఈ జోనల్ క్లాసిఫికేషన్ జరిగేసరికి ఒక 5-6 నెలలు టైం పడుతుంది కాబట్టి, ఆ టైంలో ఈ జోనల్ క్లాసిఫికేషన్ అంతా చేసుకొని, అంటే ఇప్పుడు గతంలో ఉండేటటువంటి 4 జోన్స్‌ని 6 జోన్స్‌గా మార్చాలి. తర్వాత ఏంటంటే ఈ వేకెన్సీస్ సర్దుబాటు, మనం పర్టిక్యులర్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులుంటాయి. గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని, జిల్లా పోస్టులు గాని, మనకి డిస్ట్రిక్ట్ పోస్టులుంటాయి, జోనల్ పోస్టులుంటాయి, మల్టీ జోనల్ పోస్టులుంటాయి, అదేవిధంగా స్టేట్ పోస్టులుంటాయి. వీటన్నింటినీ మనం ఏం చేయాలంటే క్లాసిఫికేషన్ చేసుకోవాలి. కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం క్లాసిఫికేషన్ చేసుకోవాలి. వాటికి తగ్గట్టు రోస్టర్ పాయింట్స్ అనేది డిపార్ట్మెంట్స్ రెడీ చేసుకోవాలి. దానికి తగ్గట్టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌కి లెటర్స్ పంపించింది. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రాసెస్ అనేది లేట్ అయింది. అంటే ప్రాసెస్ లేట్ అవ్వడం నిజమే. కాకపోతే వాళ్ళ దగ్గర ఇంకా ఇప్పుడు జులైలో ఉన్నారు. ఆగస్టు 15 అంటే నియర్లీ మరొక నెల రోజులు టైం ఉంది. అదే గ్రూప్ 2కైతే నియర్లీ 2 నెలల టైం ఉంది. 2 నెలల టైం ఉంది కాబట్టి ఈలోపు వాళ్ళు గతంలో అయితే మాన్యువల్‌గా చేసేవారు ఇవన్నీను. ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ప్రాసెస్‌లనేవి ఆన్‌లైన్‌లో చేస్తున్నారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వడానికే మాక్సిమం ప్రయత్నాలనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ జోనల్ క్లాసిఫికేషన్ అయ్యే వరకు నోటిఫికేషన్ రాదు, నేను తర్వాత చదువుకుందాంలే అనేటటువంటి మైండ్‌సెట్ అనేది అస్సలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే గతంలో 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డిసెంబర్ 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పటికి గవర్నమెంట్ దగ్గర కంప్లీట్‌గా వేకెన్సీస్ తాలూకా రోస్టర్ పాయింట్స్ లేవు. రోస్టర్ పాయింట్స్ లేకపోయినా సరే తర్వాత రోస్టర్ పాయింట్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ తర్వాత ఇస్తానని చెప్పి డిసెంబర్ 7వ తేదీన ఓవరాల్ వేకెన్సీస్‌తో ఒక నోటిఫికేషన్ అనేది, రఫ్ నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. తర్వాత ఒక 15 రోజులు పోయిన తర్వాత ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. కాబట్టి నోటిఫికేషన్ విడుదల చేయడానికి వీటికి ఏంటంటే పెద్ద ట్రబుల్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఈలోపు వాళ్ళు ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి, అన్ని డిపార్ట్మెంట్‌లు వర్క్ స్టార్ట్ చేసినాయి కాబట్టి, వాళ్ళకి ఏంటంటే ఒక డెడ్‌లైన్ ఇచ్చారు. ఆ డెడ్‌లైన్ లోపల మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఆ మాత్రం లేట్ అయితే లేట్ అవ్వచ్చు గానీ, ఆహ్, షెడ్యూల్ వైస్‌గా 100% జరిగిపోయేటటువంటి ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అటు ఇటు అయినా సరే ఒక నెల రోజులు అంతే తప్ప గాని మీకు అంత ఎక్కువ ఏంటంటే ఆహ్, డేట్స్ అనేవి చేంజ్ అయిపోవు నా ఉద్దేశం ప్రకారం. కానీ వాళ్ళు కరెక్ట్‌గా వితిన్ ద టైమ్ లిమిట్‌లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం వర్కౌట్ చేసుకుంటే, ఆ నోటిఫికేషన్స్ అనేవి ఆ టైంకి అంటే ఆగస్టు 15కి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి గదా! ఒకవేళ ఆ టైంకి గ్రూప్ 1 వేకెన్సీస్ ఏమైనా అంటే ఈ రోస్టర్ పాయింట్స్ అరైజ్ అవ్వకపోతే, అవతల ఒక మరొక 15, 20 రోజులు టైం తీసుకొనైనా సరే గ్రూప్ 1 గ్రూప్ 2తో కలిపి ఒకేసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కాబట్టి మీరు నేను చెప్పేదేంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ నోటిఫికేషన్ అనేది వితిన్ ద టైమ్ లిమిట్‌లో వాళ్ళు పెట్టుకున్నటువంటి టైమ్ లిమిట్‌లో కంప్లీట్ చేయడానికి 100% అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు అంటే ఈ జీవో నంబర్ 46 అని లేకపోతే ప్రెజెంట్ వస్తున్నటువంటి బయట వస్తున్నటువంటి వదంతులను బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్‌ని స్లో అప్ చేస్తే నష్టపోయేది మీరే గుర్తుపెట్టుకోండి. 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా లేట్ అనేది జరిగిన ఒక 10 నెలల్లో సారీ 10 రోజులో, 5 రోజులో, వారం రోజులో లేట్ జరిగినంత మాత్రాన మీకేమి పెద్ద చేంజెస్ ఏమి రావు. కాబట్టి రేపు సడెన్‌గా ఇప్పుడు బయట ఎవరో చెప్తారు ఇలాగ నోటిఫికేషన్స్ లేట్ అవుతది. పర్లేదు రిలాక్స్ అవ్వండి అని చెప్పారనుకోండి. అది ఎవరికీ తెలీదు కదా! నేను మాత్రం ఎళ్లి డిపార్ట్మెంట్‌లో చూసానా? నేను మాత్రం ఏపీపీఎస్సీ దగ్గరికెళ్లి చూసాను. అందరూ ఇప్పుడు నాలాగా మాట్లాడేవాళ్ళే. తెలుసుకొని ఏదో అంటే 100% పూర్తిగా సమాచారం అనేది ఎవరి దగ్గర కూడా క్లియర్‌గా ఉండదు. ఎందుకంటే ఇలాంటి సమాచారాల్ని గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా బయట పెట్టదు. మీకందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా సరే వాళ్ళ అజంప్షన్సే. నేను మాట్లాడినా సరే, సరే ఇలా జరగొచ్చనే అజంప్షనే చెప్పగలను గానీ 100% అదే జరుగుతదని ఎవరు చెప్పలేరు. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే, అసలు నోటిఫికేషన్ లేట్ అవుతది అనేటటువంటి కాన్సెప్ట్‌ని 100% పక్కకు తీసేయండి. ఎందుకనంటే, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న తర్వాత లాస్ట్ నోటిఫికేషన్‌లో ఏంటంటే పోస్ట్‌పోన్ అవుతాదనుకున్నదే అందరూ అనుకున్నదే జరగలేదు. అంటే మనం అనుకున్నది ఒక్కొక్కసారి 100% జరగకపోవచ్చు. కాబట్టి మనం పరిస్థితులకు తగ్గట్టు మనం రెడీ అయ్యి ఉండాలి తప్ప గాని, సిట్యుయేషన్స్ అలా ఉంటాయి, ఇలా ఉంటాయని మనం అజంప్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఏంటంటే స్లోగా వెళ్దామనంటే అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇలాంటి టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితుల్లో ఎవరైతే ఏంటంటే స్టడీగా కూర్చొని వాళ్ళ యొక్క సిలబస్‌ని వాళ్ళు కంప్లీట్ జేసుకుంటారో వాళ్ళకి డెఫినైట్‌లీ ఎడ్జ్ ఉంటదనమాట. అంటే ఇలాంటి హార్డ్ సిట్యుయేషన్స్‌ని మేనేజ్ చేయగలగాలి. యాస్ ఎ సీరియస్ యాస్పిరెంట్‌గా అవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్‌కి ఈ ఈ క్లాసిఫికేషన్ గాని ఇదంతా పెద్ద విషయం కాదు. వాళ్ళు గట్టిగా తలుచుకుంటే ఇవ్వాలి అని అనుకునేటప్పుడు 100% ఇవ్వాలి. ఆ టైంకి డెడ్‌లైన్‌కి చేయాలనుకునేటప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. గతంలో అంటే మాన్యువల్ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు తొందరగా చేయడానికి వాళ్ళకి చాలా స్కోప్స్ ఉన్నాయి. చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. అందుకనే నేను దీని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. యూట్యూబ్‌లో కూడా చాలామంది అడిగారు దీని మీద వీడియో చేయమని. ఎందుకంటే అదేమి వీడియో చేసి ఏంటంటే జనాల్ని సైడ్ ట్రాక్ పెట్టడం తప్ప మనం అక్కడ ఒరిగిందేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ టైమ్, చాలా మనీ ఇదంతా పెట్టి పెట్టుబడిగా పెట్టి మీరు కూర్చుంటున్నారు. ఇలాంటి టైంలో డీవియేషన్స్ వస్తే తర్వాత మళ్ళీ మీకు మీరే సమాధానం చెప్పుకోలేనంతగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్‌లో మీ యొక్క ప్రిపరేషన్‌లో మీరు సీరియస్‌గా ఉన్నారు కాబట్టి అదే టెంపోని, అదే హార్డ్‌నెస్‌ని, అదే హార్డ్ వర్క్‌ని కంప్లీట్ చేయండి. డోంట్ డీవియేట్ అంటే అనవసరమైనటువంటి ఇలాంటి విషయాల మీద కాన్సంట్రేట్ చేసి మీ తాలూకా ప్రిపరేషన్‌ని పక్కదోవ తప్పించొద్దు. యాస్ ఎ మెంటార్‌గా నేను మిమ్మల్ని ముందుకు నడిపించాలి కాబట్టి. పాఠాలు చెప్పడం అనేది అందరూ చేస్తారు. అందరూ చేసేదే. కానీ యాస్ ఎ మెంటార్‌గా నాకా బాధ్యతుంది. మిమ్మల్ని డీవియేట్ అవ్వకుండా చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి, మిమ్మల్ని ప్రిపరేషన్ మీద నిలబెట్టగలిగేటటువంటి ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి, నేను 100% మీకు హెచ్చరిస్తున్నా. మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే, లేట్ అవుతదేమో, రిలాక్స్ అవ్వచ్చేమో, అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా వాటిని పక్కన బెట్టుకోండి. ఎందుకంటే సిట్యుయేషన్స్ గవర్నమెంటు గట్టిగా పట్టుకొని వితిన్ ద టైమ్ లిమిట్‌లో పెట్టాలనుకునేటప్పుడు రేపు నీకే టైం సరిపోదు. సీరియస్‌లీ చెప్పాలంటే. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి మీరు సీరియస్‌గా ప్రిపరేషన్ మోడ్‌లోకి ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అదే మోడ్‌లో కంటిన్యూ చేయండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడీ. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎప్పుడు కూడా ప్రిపరేషన్ నుంచి డీవియేట్ అవ్వొద్దు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను మీకొక హెచ్చరిక అనుకోండి. తర్వాత ఇప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ దగ్గరకొచ్చేసరికి
మనకి గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ అనేటటువంటి సెక్షన్ అనేది సెపరేట్‌గా ప్రిలిమ్స్‌లో ఉంది. మెయిన్స్‌లో లేదు. అయితే మనం కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు ప్రిలిమ్స్‌లా చదువుకోవాలి. మెయిన్స్ అనేది మెయిన్స్‌లా చదువుకోవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌లో పర్టిక్యులర్‌గా ఏంటంటే, మనకి ప్రిలిమినరీ దగ్గరికొచ్చేసరికి 3 సెక్షన్స్ ఇచ్చారు. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్ అని 3 సెక్షన్స్ ఇచ్చారు. 3 సెక్షన్స్ మొత్తం ఓవరాల్‌గా 30 మార్క్స్. అయితే 30 మార్క్స్ ఇచ్చారు కాబట్టి నేషనల్ నుంచి 10 మార్కులు, ఇంటర్నేషనల్ నుంచి 10 మార్కులు, ఏపీ నుంచి 10 మార్కులు ఇస్తారని ఎక్కడా చెప్పలేదు. వాడు ఎలాగైనా ఇవ్వచ్చు. ఏపీ నుంచి 10 మార్కులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నేషనల్ నుంచే 30 మార్కులు ఇచ్చేయవచ్చు. ఇంటర్నేషనల్ నుంచే 30 మార్కులు ఇచ్చేయవచ్చు. కాబట్టి ఏ సెక్షన్ నుంచి పర్టిక్యులర్‌గా ఇన్ని మార్కులొస్తాయనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి, మీరు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ 3 కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చదువుకునేటప్పుడేంటంటే, మెయిన్స్‌ని ఉద్దేశంలో పెట్టుకొని చదవండి కరెంట్ అఫైర్స్. 2 డిఫరెంట్. కానీ, ఇప్పుడు మెయిన్స్‌లో కరెంట్ అఫైర్స్ అనేది పర్టిక్యులర్‌గా సెక్షన్ లేదు. కానీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 2 కూడా మోర్ డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి, వాటి యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ అనేది ఒక 10%. అంటే ఇంపార్టెంట్ ఏమైనా యాక్ట్స్ వచ్చినా, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ వచ్చినా సరే, ఇంపార్టెంట్ బిల్స్ ఏమైనా పాస్ అయినా, ఇంపార్టెంట్ కోర్ట్ కేసెస్ అయినా, ఇలాంటివి జస్ట్ అప్డేట్ చేసుకుంటే పాలిటీలో సరిపోతది. కానీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డైనమిక్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఏపీ ఎకానమీ ఉందనుకోండి, కంప్లీట్‌లీ డైనమిక్ అది. కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ పాలిసీస్, అదేవిధంగా గవర్నమెంట్ విజన్ పాలిసీస్, విజన్ 2047, అదేవిధంగా ఏపీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే ఏపీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే లాస్ట్ 1 ఇయర్ చదువుకుంటే సరిపోద్దనుకుంటారు. ఏపీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు మెయిన్స్‌కి ఉపయోగపడేలా చదవాలంటే, మనకి గవర్నమెంట్ జూన్ 2024లో వచ్చినాయి కాబట్టి, 24లో ఉన్నటువంటి 6 నెలలు, 25లో ఉండేటటువంటి 12 నెలలు తక్కువే ఉంటది. ఏపీ కరెంట్ అఫైర్స్ మరి సముద్రం అంత ఉండదు. చాలా తక్కువే ఉంటది. అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ 2026 జాన్యువరి నుంచి నేను మీకిప్పుడు ఇస్తున్నాను. ఆల్రెడీ 2 ఫైల్స్ మీకిచ్చాను. నేను మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మెయిన్స్‌కి కూడా ఉపయోగపడే విధంగా కొన్నిసార్లేంటంటే, కొన్ని పాలిసీస్ బ్యాక్ లాస్ట్ ఇయర్‌లో ఉండిపోవచ్చు. అవన్నీ మెయిన్స్‌కి ఉపయోగపడతాయి. అంటే ఇండస్ట్రియల్ పాలిసీస్ గానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గానీ, సర్వీస్ సెక్టార్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గానీ, లేపోతే మిగతా పబ్లిక్ ఫైనాన్సు, తర్వాత ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ, తాలూకా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ స్ట్రక్చర్ గానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ పర్టిక్యులర్‌గా కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా గతంలో ఉండిపోవచ్చు. అందుకే నేను కరెంట్ అఫైర్స్ మీకు ఏపీగా పర్టిక్యులర్‌గా ఇచ్చేటప్పుడేంటంటే 2026 వెరీ ఇన్ డెప్త్ ఇస్తున్నాను. అంటే మాక్సిమం అన్ని వెబ్‌సైట్స్‌లో వెతికి మరి హిందూ, ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి న్యూస్ పేపర్స్‌లో మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో కరెంట్ అప్డేట్స్ వాటన్నింటిని వెతికి నేను మీకు ఏంటంటే వెబ్‌సైట్స్ నుంచి గ్యాదర్ చేసి నేను మీకు మీకొక ఏంటంటే పీడీఎఫ్ నేను మీకిస్తున్నాను. మీరు ఏంటంటే ఏపీ ఓన్లీ నేనిప్పుడు 2026 ఇస్తున్నాను. 2025లో కూడా ఇంపార్టెంట్‌వన్నీ కూడా నేను మీకు రెడీ చేసిస్తాను. అండ్ ఈవెన్ 2024లో కూడా ఉన్న ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఎప్పుడో 2024 మనకి గవర్నమెంట్ వచ్చిన వెంటనే పెట్టారు. ఇప్పుడు ఆ స్కీమ్ తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డైరెక్ట్‌గా మెయిన్స్‌లో గాని, ప్రిలిమ్స్‌లో గాని అడిగేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఏంటంటే కొంచెం అంటే దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ పాలిసీస్ కూడా మనకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఏపీ ఎకానమీలో మరొకటి 2 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇప్పుడు అయితే మీకు హై ప్రియారిటీ బేస్ చేసుకొని ఇస్తున్నా. 2026 ముందు ఇస్తున్నాను. 2026 మరొక 2 పీడీఎఫ్‌లు ఇస్తే ఆల్రెడీ మీకు 2026 2 పీడీఎఫ్‌లు ఇచ్చాను. మరొక 2 పీడీఎఫ్‌లు ఇస్తే జూన్ వరకు మీకు 6 నెలలు ఏపీ కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు ఇచ్చేసినట్టే. మరొక 2 పీడీఎఫ్‌లొస్తాయి. తర్వాత 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకొక సెపరేట్ ఫైల్స్ ఇస్తాను. అండ్ 2024 జూన్ నుంచి ఉన్నటువంటి కరెంట్ అప్డేట్స్ కూడా మనకి కొన్ని ఫైల్స్ నేను రెడీ చేసి ఇస్తాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఇవి మాత్రం చూస్తే సరిపోతాయి. ఎందుకంటే మనం కరెంట్ అఫైర్స్ అనేది సముద్రమండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాగజైన్ చదువుతారు. తెలుగు మీడియంలో కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాగజైన్స్‌తో వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ విజన్ ఐఏఎస్ ఉందనుకోండి. విజన్ ఐఏఎస్‌లో ఇంటర్నేషనల్, నేషనల్ కవర్ అవుతాయి. కానీ రీజనల్ కవర్ అవ్వవు.
అదే నార్మల్ మన తెలుగు మీడియంలో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఏపీ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. కానీ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి అవసరమైనంత 100% కూడా మనకి కవర్ అవ్వవు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే మంత్లీ చాలా కరెంట్ అప్డేట్స్ వస్తాయి. అందుకనే నేను ఏం చేస్తున్నానంటే యూపీఎస్‌సి మ్యాగజైన్స్ అని కాకుండా ఇంపార్టెంట్ వెబ్‌సైట్స్ నేను కొన్నింటిని పరిగణలోకి తీసుకున్నాను. ఏంటంటే క్లౌడ్ అఫైర్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. క్లౌడ్ అఫైర్స్ అని. మీరెప్పుడైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ క్లౌడ్ అఫైర్స్ వెబ్‌సైట్ అనేది బ్యాంకింగ్ వాళ్ళకి, సీజీఎల్ వాళ్ళకి ఇచ్చినటువంటి వెబ్‌సైట్ అది. కానీ డైలీ కరెంట్ అప్డేట్స్ ఇస్తాడు. ఆ డైలీ కరెంట్ అప్డేట్స్ కూడా రీజనల్ కాకుండా అంటే ఆంధ్రప్రదేశ్ కాదు కాబట్టి ఓవరాల్ ఇండియా వైడ్ కాబట్టి క్లౌడ్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్‌లో మనకి డైలీ డే వైస్ ఇస్తాడండి. డే వైస్ కొంచెం గవర్నమెంట్ పాలిసీస్ గాని, పీఐబీలో ఉన్న కంటెంట్ గాని అంతటిని ఎక్స్‌ట్రాక్ట్ చేసి నీట్‌గా ఇస్తాడు. ఆ వెబ్‌సైట్‌ని నేను మెయిన్‌గా ఫాలో అవుతున్నాను. దాంతో పాటు విజన్ ఐఏఎస్ అండ్ దృష్టి ఐఏఎస్ నేను చూస్తాను. ఒక్కొక్కసారి అవసరమైతే ఏంటంటే జీకే టుడే కూడా చూస్తున్నా. వీటితో పాటు రీజనల్ కరెంట్ అఫైర్స్ కోసం డైలీ న్యూస్ పేపర్స్, 'ఆంధ్రజ్యోతి' అండ్ గవర్నమెంట్‌కి ప్లస్‌గా ఉండేటువంటి ఏవైతే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో అయితే 'సాక్షి' పేపర్‌లో మొత్తం అంతా కవర్ అవుతది. అదే టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు 'ఈనాడు' పేపర్ అండ్ 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో గవర్నమెంట్ పాలిసీస్ అన్నీ కవర్ అవుతాయి క్లియర్‌గా. కాబట్టి 'ఈనాడు' అండ్ 'ఆంధ్రజ్యోతి' పేపర్స్ నేను మెయిన్‌గా తీసుకొని మిగతావేంటంటే ఆన్‌లైన్‌లో ఇప్పుడు డే వైస్ మనకి దొరుకుతాయి కదా! ఆన్‌లైన్‌లో మనం ఎప్పుడైనా వెతికినప్పుడు ఏంటంటే డైరెక్ట్ వెబ్‌సైట్స్‌లో మనకి ఏంటంటే ఏపీకి రిలేటెడ్ జరుగుతున్నవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. వాటన్నింటిని ఎక్స్‌ట్రాక్ట్ చేసి నేను మీకిస్తున్నాను. కాబట్టి మీరు పర్టిక్యులర్‌గా కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అనేది సముద్రం. ఎప్పుడు ఎన్ని నెలలు చూడాలంటే మినిమమ్ 1 ఇయర్ అంటే ఎగ్జామ్ ముందు బిఫోర్ 1 ఇయర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిలిమ్స్ నవంబర్‌లో జరిగిందనుకోండి. నవంబర్ నుంచి లాస్ట్ నవంబర్ వరకు 1 ఇయర్ వరకు కరెంట్ అఫైర్స్ మనం చూడాలి. అందులో లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామ్ ముందు బిఫోర్ ఉన్నటువంటి 6 మంత్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడుగుతాడు కాబట్టి లాస్ట్ 6 మంత్స్ అనేది చాలా డీప్‌గా చూసుకోవాలి. అంతకంటే ముందు ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్‌వన్నీ చూసుకోవాలి. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్‌కి ఇప్పుడు మన మెంటార్‌షిప్‌లో ఉన్నవాళ్ళెవరు కూడా ఏంటంటే పర్టిక్యులర్‌గా పలానా మ్యాగజైన్ తెచ్చుకోవాలి, పలానా ఇది తెచ్చుకోవాలని ఇంకేం పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను మొత్తం అంతా కూడా కంపైల్ చేసి, ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్ అంతా తీసుకొని, అందులో మనకు అన్నెసెసరీ కంటెంట్ అంతటిని కూడా ఎడిట్ చేసేసి, నేను మీకు సరిపోయేలాగా బెస్ట్ కంటెంట్‌ని నేను మీకిస్తున్నాను. ఆల్రెడీ ఏపీ కరెంట్ అఫైర్స్ 2 ఫోల్డర్స్, 2 పీడిఎఫ్స్ నేను మీకు ఇచ్చాను. జస్ట్ 20 పేజీల కంటెంట్ అది. అలాగా నేనేంటంటే 10 పేజీలు, 10 పేజీలు, 10 పేజీలు నేను మీకు డ చేసుకుంటూ నేను మీకిస్తాను. జస్ట్ మీరు గో త్రూ అయిపోయి నేనిచ్చినటువంటి టెస్టులు రాసేస్తే సరిపోతది. అంతకంటే మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువ మళ్ళీ న్యూస్ పేపర్ డైలీ చదవాలి. న్యూస్ పేపర్ మీరు డైలీ చదవాలి అనుకుంటే నేను పెడుతున్నటువంటి డైలీ స్క్రీన్ షాట్స్ ఉంటున్నాయి కదా! అవి పేపర్ కటింగ్స్ అవి చదివేసేయండి సరిపోతది. అంతే తప్ప గాని మీరు మళ్ళీ మీ విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ తెప్పించుకోవడం, లేదంటే ఇంకో తెలుగు మీడియంలో ఉండేటటువంటి మీరు చదివే విజేత కాంపిటీషన్సో, లేదంటే షైన్ ఇండియానో, లేకపోతే ఇంకేదో మ్యాగజైన్స్ ఉన్నాయి కదా తెలుగు మీడియంలో. అవన్నీ మీరింక తెప్పించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. నేను ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ కరెంట్ అఫైర్స్ అన్నింటిని కూడా సెక్షన్ వైస్‌గా డివైడ్ చేసి లాస్ట్ 6 మంత్స్‌కి సంబంధించి సెక్షన్ వైస్‌గా డివైడ్ చేసి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా టైమ్ ఉంటే డైలీ కరెంట్ అఫైర్స్ చేద్దామని అనుకున్నాను గానీ, టైం లేక నేను యాక్చువల్‌గా డైలీ కరెంట్ అఫైర్స్ ఇవ్వట్లేదు. కొంచెం టైం ఏమైనా దొరికితే అవైల్ చేస్తే అది కూడా డైలీ కరెంట్ అఫైర్స్ నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ హెక్టిక్ షెడ్యూల్‌లో నాకది అవ్వట్లేదు. అయితే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత ప్రిలిమ్స్ దగ్గరకొచ్చేసరికి ఇప్పుడు మనకి ప్రిలిమ్స్‌లో హిస్టరీ ఉంది, జియోగ్రఫీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, సొసైటీ ఉంది, అర్థమెటిక్ రీజనింగ్ అదే మెంటల్ ఎబిలిటీ ఉంది. జనరల్‌గా మనకేంటంటే హిస్టరీకి ఒక పర్టిక్యులర్ కంటెంట్ ఉంటది. ఒక లిమిట్ ఉంటది. ఆ పర్టిక్యులర్ పుస్తకం చదువుకుంటే ఒక 20 మార్కులు ఈజీగా మనం హిస్టరీలో తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జియోగ్రఫీలో కూడా ఒక పర్టిక్యులర్ ఏంటంటే ఒక ప్రామాణికమైన పుస్తకాలున్నాయి కాబట్టి వాటిని కరెక్ట్‌గా చదివితే ఒక 20 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. సొసైటీ మనకి లాస్ట్ టైమ్ క్వెషన్ పేపర్ మనం అనుకున్నట్టు రాలేదు. ఈసారి మనం అనుకున్నట్టొస్తే అది కూడా ఈజీగా ఓ 15, 20 మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ దగ్గరకొచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అనేది సముద్రం అండి. ఇందులో ఇంటర్నేషనల్ అన్నాడు. ఇంటర్నేషనల్ అంటే పలానా ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇస్తానని ఎక్కడ అనలేదు. కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ ఏం చేస్తున్నాడంటే 1 ఇయర్
కింద కూడా ఇస్తున్నాడు. అలాంటప్పుడు మనం తేలిపోతాం. అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుండి ఇస్తాడు అనేది ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. నేను కాదు కదా! ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సరే ఈ టైప్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వెషన్ వస్తదని మనం అనుకోవడం తప్ప గాని పర్టిక్యులర్‌గా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేం. తర్వాత క్వెషన్ పేపర్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు 2023 గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది నార్మల్ మనకు దొరికేటటువంటి ఈ మ్యాగజైన్స్ కాకుండా మెయిన్ ఏంటంటే, ఆన్‌లైన్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా బేస్ అయ్యాడు. అందులో ఈ క్లౌడ్ అఫైర్స్ చూస్తే ప్రతి క్వెషన్ కూడా మీకు లాస్ట్ టైమ్ గ్రూప్ 2లో ఇచ్చినటువంటి ప్రతి క్వెషన్ కరెంట్ అప్డేట్‌లో ఉంది. ప్రతి క్వెషన్ క్లౌడ్ అఫైర్స్‌లో కనిపించింది నాకు. ఒక్కొక్కసారి ఎలా ఇస్తున్నాడంటే, వెరీ బేసిక్ అంటే మనం చదువుతున్నటువంటి మ్యాగజైన్స్ సరిపడేలాగే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ట్రెండ్ అనేది క్వెషన్ పేపరు అంటే కంప్లీట్ ఎక్స్‌ట్రీమ్ వైపు హ్యూజ్ లెవెల్ వైపు టిల్ట్ అవుతాడా? లేదనుకుంటే మనం చదువుకునే ఇంపార్టెంట్ కంటెంట్ వైపు టిల్ట్ అవుతాడనేది మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మీకు 30కి 30 మార్కులొస్తాయి, 25 వస్తది, 20 వస్తదని ఎక్స్‌పెక్టేషన్‌తో మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ ఎక్స్‌పెక్టేషన్ మీరు హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ బాగా ప్రాక్టీస్ చేస్తే తెచ్చుకోవచ్చు గానీ, కరెంట్ అఫైర్స్ తెచ్చుకోలేరు. కాబట్టి కరెంట్ అఫైర్స్‌ని ఎంతవరకు చదవాలో ఇప్పుడు 12 నెలలు మ్యాగజైన్స్ చదివారనుకోండి. ఒక్కొక్క మ్యాగజైన్ 100 పేజీలుంటే 1200 పేజీలు మీరు చదవాల్సొస్తది. మళ్ళీ 1200 పేజీలు చదివితే సరిపోదు గదా! 1200 పేజీలని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్ ఇస్తారనే ఉద్దేశంతో కరెంట్ అఫైర్స్ కోసం సెపరేట్‌గా వచ్చినటువంటి మ్యాగజైన్స్ పట్టుకొని మంత్లీ ఒక్కొక్కటి 100 పేజీలు మ్యాగజైన్స్ చదివారు చాలామంది. కానీ క్వెషన్ పేపరు సడెన్‌గా బేసిక్ వైపు ఎళ్ళేసరికి ఒక్క కరెంట్ అఫైర్ కూడా వేస్ట్ అయిపోయింది. అంటే ఉపయోగపడలేదు. అంటే ఈ విధంగా క్వెషన్ పేపర్ ఒకసారి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మనం అనుకున్న దానికంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో వచ్చినప్పుడు ఏంటంటే ఇబ్బంది పడిపోతాం. అందుకనే ఏంటంటే ఏ సబ్జెక్ట్‌ని మీరు ఎక్స్‌ట్రీమిటీకి తీసుకెళ్ళొద్దు. దానివల్ల ఏమవుద్దంటే ఆ సబ్జెక్ట్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్ల మిగతా సబ్జెక్ట్స్‌కి మీరు రివిజన్ చేసే టైం అనేది తగ్గిపోతదనమాట. అందుకే హిస్టరీకి, జియోగ్రఫీకి బాగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువ మార్కులు అందులో తెచ్చుకోవచ్చు. 40, 45 మార్కుల వరకు కూడా హిస్టరీ, జియోగ్రఫీ నుంచి తెచ్చుకోవచ్చు. మిగతా 30, 40 మార్కులు మనం తెచ్చుకుంటే ప్రిలిమ్స్ పాస్ అయిపోతాం. ఆ 30, 40 మార్కుల్లో మనమేంటంటే మెంటల్ ఎబిలిటీ నుంచి కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒక 1 అవరు ఆడుతూ, పాడుతూ చూసుకున్నా సరే మెంటల్ ఎబిలిటీ సిలబస్ కూడా వెరీ లిమిటెడ్. మెంటల్ ఎబిలిటీ మనకున్న సిలబస్ చాలా లిమిటెడ్ అండి. గ్రూప్ 1 సిలబస్ అంతేం లేదు. మెంటల్ ఎబిలిటీ చాలా లిమిటెడ్. 3 సెక్షన్స్ ఇచ్చాడు. అందులో 3 సెక్షన్స్‌లో ఒక సెక్షన్ మాత్రమే అర్థమెటిక్. మిగతా సెక్షన్ అంతా కూడా మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషనే ఉంది. కాబట్టి మీరేం చేస్తారనంటే, డైలీ ప్రాక్టీస్‌గా కొంత టైం ఆడుతూ, పాడుతూ మెంటల్ ఎబిలిటీ పెట్టుకొని, హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ మీద ఫోకస్ చేసుకుంటూ, కరెంట్ అఫైర్స్ నేనేదైతే ఇస్తున్నానో మీకు కరెంట్ అప్డేటు, దాన్ని మాత్రమే చదవండి. దాని నుంచి 5 మార్కులే పడ్డాయా? నో ప్రాబ్లమ్. దాని నుంచి 10 వచ్చినాయా? నో ప్రాబ్లమ్. 15 వచ్చినాయా? నో ప్రాబ్లమ్. నేను కరెంట్ అఫైర్స్ నుంచి 30కి 30 వచ్చేస్తాయి, 25 వచ్చేస్తే 20 వచ్చేస్తదని నేను చెప్పలేను. ఎందుకంటే నేనే కాదు ఎవరైనా చెప్పలేరు. ఎందుకంటే కరెంట్ అప్డేట్ వాడు ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. కానీ మనకి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ ఉంటాయో వాటన్నిటిని నేను కంపైల్ చేసి మీకిస్తున్నాను. దాని నుంచి ఒక్కటొచ్చినా అది మీరు పెట్టుకొనొచ్చినా సరిపోతది. 5 వచ్చినా 5ని కరెక్ట్‌గా చేసుకొనొస్తే సరిపోతది. కాబట్టి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి దాన్ని ఎంతవరకు మీరు చూడాలో అంతవరకు క్లియర్‌గా చూడండి. కాబట్టి ఇప్పుడు నేను మాక్సిమం ఏంటంటే ఈ వెబ్‌సైట్స్ అన్నీ మీరు చూస్తారా అంటే 100% నేను చూస్తాను. పీఐబీ కూడా నేను చెక్ చేస్తాను. డైలీ మనకేంటంటే పీఐబీలో మనకున్నటువంటి సౌలభ్యం ఏంటంటే, పలానా డేట్ అనేది వాడక్కడ మనం ఇస్తే ఏ డేట్ కావాల్సిన పీఐబీ కరెంట్ అఫైర్స్ మనకది దొరుకుతాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు బ్యాక్‌కెళ్ళినా సరే పీఐబీ కరెంట్ అఫైర్స్ మనకు అందులోనే మనకి ఉంటాయి కాబట్టి, గవర్నమెంట్ పాలిసీస్ అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇదే పీఐబీ కరెంట్ అఫైర్స్ వాళ్ళు దృష్టి ఐఏఎస్ వాళ్ళు చూస్తారు, క్లౌడ్ అఫైర్స్ వాళ్ళు చూస్తారు, విజన్ ఐఏఎస్ వాళ్ళు చూస్తారు, ఇన్‌సైట్స్ వాళ్ళు చూస్తారు. అందరూ చూస్తారు. జీకే టుడే వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి మాక్సిమం కొరిలేట్ అయ్యే ఉంటాయి. ఎక్కడో ఒకటి అరా మిగిలిపోతే మళ్ళీ మనకేదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నేనది తీసుకొని పెడతాను. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్‌కి మరీ హైరానా పడిపోయి అన్ని వందల, వందల పేజీలని పెట్టుకొని మీరేం చెయ్యొద్దు. ఆ వర్క్ అంతా నేను చేసుకోను. నేనేదో విధంగా బాధపడి ఆ టెక్నాలజీ వాడుకోనో, ఏదో ఒకటి చేసుకొని నేనేదో బాధపడి వాటిని నేను కంపైల్ చేసి నేను ఒక్కొక్కటి ఇస్తా ఉంటాను. వాటిని జస్ట్ మీరేంటంటే కంప్లీట్ చేసేయండి. అది ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసేయండి. మీకు తెలియకుండానే కరెంట్ అఫైర్స్ అనేది మీకు అయిపోవాలన్నమాట. ఆ విధంగా కంప్లీట్ చేసేస్తుండండి. కాబట్టి కరెంట్ అఫైర్స్ గురించి మీరింక వర్రీ అవ్వద్దు. తర్వాత ఇవే కరెంట్ అఫైర్స్‌ని మీరు మెయిన్స్‌కి వాడుకోవచ్చు. ఎందుకనంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్స్‌లో కరెంట్ అఫైర్స్ ఎక్కడొస్తది? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ. ఇప్పుడు నేను ఏపీ కరెంట్ అఫైర్స్ మొత్తం సెక్షన్ ఇచ్చాను కదా! ఈ సెక్షన్‌లో ఉండేటటువంటి చాలా కంటెంట్ మీకు మెయిన్స్‌లో ఏపీ ఎకానమీకి ఉపయోగపడుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ పాలిసీ అని ఒక పాలిసీ ఇచ్చాను నేను. ఆ పాలిసీ మీకేంటంటే మెయిన్స్‌లో నీకు ఇండస్ట్రియల్ పాలిసీలో ఉపయోగపడుతది. ఈ విధంగా మనకి ఇక్కడ నేనేవైతే ఇండస్ట్రియల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానో, అగ్రికల్చర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానో, సర్వీస్ సెక్టార్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ గాని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫైనాన్స్ రిలేటెడ్ గాని, ఏవైతే నేను కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానో, అదే కరెంట్ అఫైర్స్ మీకు మెయిన్స్‌కి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మెయిన్స్‌ని ఏంటంటే ఇన్‌క్లూడ్ చేసుకుంటూ, కనెక్ట్ చేసుకుంటూ చదవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్వైర్న్‌మెంట్ ఇచ్చాననుకోండి. ఎన్వైర్న్‌మెంట్‌లో మనకి మెయిన్స్‌లో బయోడైవర్సిటీలో కరెంట్ అఫైర్స్ ఒస్తాయి. తర్వాత పొల్యూషన్‌లో కరెంట్ అఫైర్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటు, తర్వాత నెక్స్ట్ ట్రాన్స్‌జెనిక్స్, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ నెక్స్ట్ ఓషన్ ఎసిడిఫికేషన్, యాసిడ్ రైన్స్, ఓజోన్ డిప్లీషన్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, అదేవిధంగా హెల్త్ సెక్టార్. ఇక్కడ నేను ఏదైతే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానో వాటిని మీరు లింక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి తాలూకా ఇండియా మనకి వరల్డ్ రిపోర్ట్ నిన్న, మొన్న వచ్చింది. ప్రపంచంలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో ఇండియా సస్టైనబుల్ ఎస్‌డిజి గోల్స్‌ని సాధించడంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? మనకి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ ఉంటది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ అనేటటువంటి సంస్థ ప్రతి సంవత్సరం ఏంటంటే, ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మీద ప్రపంచ దేశాల యొక్క ర్యాంకింగ్ ఇస్తది. గతంలో మనకి 2025లో 99 ర్యాంక్ ఉంది. ఇప్పుడు 94కొచ్చాం. రీసెంట్‌గా అది అప్‌డేట్ అయింది. అది నేను మీకు మెయిన్స్ కంటెంట్‌లో అప్‌డేట్ జేస్తాను. ఇక్కడే మీరు చదివేటప్పుడు మీరు చూసేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016కి కొత్త అమెండ్‌మెంట్, కొత్త రూల్స్ వచ్చినాయి ఈ ఇయర్. ఇప్పుడు ఆ రూల్స్ నేను ఎలాగో ప్రిలిమ్స్‌లో ఇస్తున్నాను కాబట్టి, మీకు కరెంట్ అప్డేట్‌లు ఇస్తున్నాను కదా! దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్‌గా మెయిన్స్‌కి యుటిలైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెయిన్స్ సిలబస్‌ని దగ్గర పెట్టుకొని మీరు ప్రిలిమ్స్ కరెంట్ అప్డేట్ చదివేటప్పుడు మీరు లింక్ చేసుకొని చదివచ్చు. అదే కంటెంట్ అప్డేట్ చేసి నేను మెయిన్స్ కంటెంట్‌లో ఇస్తాను. కానీ ముందే మీరు చదివినట్టు ఉంటది కదా! కరెంట్ అప్డేట్ నేను మెయిన్స్‌లో ఎస్ఎన్‌టి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గాని, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గాని, లేదంటే ఆహ్, ఏపీ ఇది ఎకానమీ రిలేటెడ్ గాని, లేదంటే పాలిటీ రిలేటెడ్ గాని, కరెంట్ అఫైర్స్ గాని నేను ముందే చదువుతున్నాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీకొస్తది. కాబట్టి మీరు ఏ కరెంట్ అఫైర్స్ చదివినా సరే, అది మెయిన్స్‌కి ఉపయోగపడుతుందంటే కొంచెం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎక్కువ దృష్టి పెట్టాల్సొస్తది. ఎందుకంటే పలానా అది కూడా ఏంటంటే సిలబస్ లిమిట్‌లో ఉన్నదే దృష్టి పెట్టండి. సిలబస్ లిమిట్‌లో లేనిది మీకు అవసరం లేదు. కాబట్టి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అప్డేట్ గాని, ఎకానమీ కరెంట్ అప్డేట్ గాని, ఏపీ ఎకానమీ కరెంట్ అప్డేట్ గాని, పాలిటీ కరెంట్ అప్డేట్ గాని, ఈ సబ్జెక్ట్స్ తాలూకు కరెంట్ అప్డేట్స్‌ని ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చూసుకోవాలి. మిగతా కరెంట్ అఫైర్స్ అంటారా? ఇప్పుడు మనకి నేషనల్ గాని, ఇంటర్నేషనల్ గాని, రీజనల్ గాని, లేకపోతే అవార్డ్స్ సెక్షన్ ఉంటది. లేదంటే స్పోర్ట్స్ సెక్షన్ ఉంటది. లేదంటే కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ న్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిలిమ్స్‌కి ఉపయోగపడతాయి. మెయిన్స్‌కి మీకు అవేం ఉపయోగపడదు. కాబట్టి ఇప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్ కూడా ఏంటంటే, మిగతా సబ్జెక్ట్స్‌కి ఉపయోగపడేలాగా ఉంటే వాటిని మీరు కొంచెం ఇప్పుడు సీజేఐ ఉన్నారు. మారారు. కొత్త సీజేఐ వచ్చారు. అది మనకి మెయిన్స్ కూడా ఇంపార్టెంట్. లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేఐ వచ్చారు. అది కూడా మనకి ఇంపార్టెంట్. ప్రధాన న్యాయమూర్తి. లేదా చీఫ్ కమిషనర్ ఆర్‌టీఐ చీఫ్ కమిషనర్ వచ్చారు. లేదంటే ఆహ్, ఎలక్షన్ కమిషన్ కొత్త కమిషనర్ వచ్చారు. ఇలా ఏవైనా మెయిన్స్‌కి ఉపయోగపడేటటువంటి పర్సన్స్ ఇన్ న్యూస్ గాని, మెయిన్స్‌కి ఉపయోగపడే డేట్స్ గాని, తర్వాత స్పోర్ట్స్ అనేది మెయిన్స్‌కి ఏం పెద్ద ఉపయోగపడదు. ఈ విధంగా ఏంటంటే, మనం కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు మెయిన్స్‌తో లింక్ చేసుకుంటూ చదివితే మీకు బెస్ట్ ఔట్‌కమ్ అనేది వస్తది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నేనిచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మీద మీరింకా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే సార్ ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అలా మ్యాగజైన్ కవర్ అయిందా? లేకపోతే అది ఈళ్ళీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో కవర్ అయిందా? అవన్నీ పెట్టుకోవద్దు. నేను చేసినప్పుడే ఏంటంటే, ఒకేసారి చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ నేను చేశాననుకోండి. ఫస్ట్ క్లౌడ్ అఫైర్స్ మొత్తం చూస్తాను. చూసి అందులో ఉండేటటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా రాసిన తర్వాత, మిగతా వాటిలో ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో దాన్ని తీసుకొని నేను మళ్ళీ రాస్తాను. కాబట్టి అన్నీ ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్, రెండో వెబ్‌సైట్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్ 90% ఒకటే ఉంటాయండి. ఒక 10% వీళ్ళు ఎక్స్‌ట్రా రాస్తారు. వాళ్ళు 10% ఎక్స్‌ట్రా రాస్తారు. నేను ఈ ఎక్స్‌ట్రా రాసిన 10% తీస్తున్నాను. వాళ్ళు రాసిన ఎక్స్‌ట్రా రాసిన 10% కూడా నేను వాడుతున్నాను. కాబట్టి ఏంటంటే మీకు మాక్సిమం కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉండదు వెబ్‌సైట్స్‌లో.
అది మించి వాడెక్కడికో ఎళ్ళిపోతే మనమేమి చేయలేము. దాన్ని మనం ఎటువంటి అలాంటి క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేయకుండా వచ్చేస్తేనే 100% కరెక్ట్ అనమాట. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్‌కి మీరు నానా హైరాణ పడిపోకుండా, ఎక్కువ ఏది చేయకుండా, నేనేవైతే కరెంట్ అఫైర్స్ ఫైల్స్ అప్‌లోడ్ చేస్తున్నానో మెంటార్‌షిప్‌లో, కొంతమంది సెపరేట్‌గా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. కొన్ని రోజుల్లో అది కమింగ్ సూన్ నేను అది కూడా సెపరేట్‌గా నేను కరెంట్ అఫైర్స్ ఇస్తాను. రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇస్తాను. కొంచెం వెయిట్ చేయండి. కొంచెం వర్క్ అయిన తర్వాత ఒక 5, 6 ఫైల్స్ అప్‌లోడ్ అయిన తర్వాత లేదంటే నేను మీకు అప్‌లోడ్ ఇస్తాను సెపరేట్‌గా. మీరు ఏంటంటే ఇంకా పర్టిక్యులర్‌గా వేరే హైరానా పడిపోకుండా జస్ట్ నేనిచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ వాటి మీద ఇచ్చినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ సీరీస్‌లు ఏవైతే ఉన్నాయో నేనిస్తున్నాను గదా! ఇప్పుడు ఈరోజు మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 మీద నేను మీకు టెస్ట్ పెడుతున్నా. ఆ టెస్ట్ జస్ట్ నేను 50 70 100 క్వెషన్‌లు ఇస్తాను. ఆ 70, 100 క్వెషన్‌లు మీరు ప్రాక్టీస్ చేసేయండి సరిపోతది. తర్వాత రివిజన్స్‌లో అవి చూసుకుంటే సరిపోద్ది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కాబట్టి కరెంట్ అఫైర్స్ కోసం ఎవరు కూడా మెంటార్‌షిప్‌లో ఉండేటటువంటి వాళ్ళెవరు కూడా మీరు టెన్షన్ పడొద్దు, హైరానా పడొద్దు. ఆ టైం అయ్యేసరికి నేను ఒక్కొక్కటి నేను కంప్లీట్ చేసుకుంటూ వస్తాను. అది నేను మీకిచ్చేస్తాను. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ కరెంట్ అఫైర్స్. అంటే ఆ మ్యాగజైన్, ఈ మ్యాగజైన్. ఇప్పుడు రోజుకొక గంట దాని మీద వేరు కంటెంట్ మీద వెచ్చించినా మీకు ఆ టైం వేస్టే. దాని బదులు నేనిచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ మీద టైము కేటాయిస్తే మీకు సరిపోతదనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్‌కి మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏమి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్‌లకి ఇప్పుడు నేను మీకు పీవైక్యూస్ కోర్స్‌లో అన్ని సబ్జెక్ట్‌లకి ఇస్తున్నాను. కానీ కరెంట్ అఫైర్స్‌కి నేను పీవైక్యూస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి, పీవైక్యూస్ అనేవి గతంవి. అవి ఇస్తాడో ఇవ్వడో మనకు తెలీదు. కాబట్టి ఏంటంటే కరెంట్ అఫైర్స్‌కి నేను పీవైక్యూస్ ఇవ్వను. వాటి కోసం సెపరేట్‌గా మీరేం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనిచ్చినటువంటి టెస్ట్ సీరీస్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్ మీరు కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతది. అంతకంటే ఎక్కువ హైరానా పడొద్దు. లెస్ లగేజ్, లెస్ బర్డెన్. లగేజ్ మనం ఎక్కువగా పెట్టుకోకుండా కంటెంట్‌ని మనం ఏంటంటే ఫ్లడ్డింగ్ చేసుకోవద్దు. ఫ్లడ్డింగ్, ఫ్లడ్డింగ్ చేసుకోకుండా అంటే ఓషన్ ఆఫ్ కంటెంట్ ఉంటది. దాంట్ని నేను ఆల్‌మోస్ట్ చాలా వరకు ఫిల్టర్ చేస్తూ వస్తున్నాను కాబట్టి, మీకు ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత తక్కువ బర్డెన్ ఉంటది. కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా చదివిన దాన్ని రివిజన్ మీద ఫోకస్ చేయండి. ఒక ఏపీ హిస్టరీ మీరు చదివారు. ఓ నెల రోజులు పోయిన తర్వాత దాన్ని మర్చిపోతారు. దాన్ని మళ్ళీ తిరిగి రివిజన్ చేయడానికి, మళ్ళీ దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి, మైండ్‌లో తిరిగి గ్రాస్ప్ చేసుకోవడానికి ఆ టైమ్స్‌ని వాడుకోండి. ఎవరైతే ఎక్కువ టైం చదివిందే మళ్ళీ చదువుతుంటారో వాళ్ళకి ఎక్కువ టైం గుర్తుంటది. కాబట్టి మీ ప్రతిరోజు డైలీ టైమ్‌లో ప్రాక్టీస్‌కి అండ్ రివిజన్‌కి కొంత టైంని మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఒక 8 గంటలు చదివారనుకోండి. ఒక 6 గంటలు పెట్టుకొని మిగతా ఒక 1 అవర్ ప్రాక్టీస్‌కి, ఒక 1 అవర్ రివిజన్‌కి ప్రతిరోజు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఏమవుతదంటే, మీకు ఇంకా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతది. అండ్ ఆ 1 అవర్ రివిజన్ సెషన్‌లో మీరు చాలా రివిజన్ చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సాలిడ్‌గా మీరు చదివేసి ఉంటారు కాబట్టి, ఆ 1 అవర్‌లో మీరు చాలా రివిజన్ చేసేయవచ్చు. కాబట్టి ఇది నేను కరెంట్ అఫైర్స్‌కి చేస్తున్నటువంటి ప్లాన్ ఇది. వాడు కరెంట్ అఫైర్స్ ఏ సెక్షన్ నుంచి ఎన్నిచ్చుకున్నా సరే మనకనవసరం. 5 వస్తే 5 పెడతాం. 10 వస్తే 10 పెడతాం. 20 వస్తే 20 పెడతాం. ఆ లిమిట్‌లో మీరు సాటిస్ఫై వెళ్ళండి. సరిపోతది. అంతకంటే ఎక్కువ మీరు ఏంటంటే దాన్ని స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే మెయిన్స్‌లో కరెంట్ అఫైర్స్ పర్టిక్యులర్‌గా సెక్షన్ ఉందనుకోండి. ఒక 50 మార్కులో, 75 మార్కుల సెక్షన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో ఉంటది. గ్రూప్ 1లో మనకేంటంటే ప్రిలిమ్స్‌లో పర్టిక్యులర్‌గా సెపరేట్‌గా మనకి సెక్షన్ ఉంది ప్రిలిమ్స్‌లో. ఇక్కడ గ్రూప్ 2లో ప్రిలిమ్స్‌లో సెక్షన్ ఉంది. గ్రూప్ 2లో కూడా. కానీ మనకి మెయిన్స్ దగ్గరికొచ్చేసరికి ఎక్కడ కూడా కరెంట్ అఫైర్స్ సెక్షన్ లేదు. కాబట్టి మెయిన్స్‌లో పర్టిక్యులర్‌గా కరెంట్ అఫైర్స్ సెక్షన్ లేదు కాబట్టి, మీకు మెయిన్స్‌కి ఉపయోగపడేలా కరెంట్ అఫైర్స్‌ని వాడుకోవడం తప్ప గాని, కరెంట్ అఫైర్స్ కోసం చేయడం అనేది అంత అవసరం లేదు. ఇది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇది నేనిచ్చింది ఇచ్చినట్టు మీరు కొట్టి పడేసేయండి. 100% అవి సరిపోతాయి. తర్వాత నెక్స్ట్ పీవైక్యూస్ నేను ప్రతిరోజు చెప్తున్నాను. పీవైక్యూస్‌ని ఇప్పుడు ఆల్రెడీ మీరు చదివినటువంటి కంటెంట్‌ని ఫ్రీ టైమ్‌లో పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు బయోడైవర్సిటీ మీరు చదివారు. బయోడైవర్సిటీ మీద చాలా క్వెషన్స్ నేనిచ్చాను. వాటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఎక్కడైనా ఏదైనా మన కంటెంట్‌లో కవర్ అవ్వనట్టు కంటెంట్ ఉందనుకోండి. దాన్ని మీరక్కడ నోట్ డౌన్ చేసుకోండి. పీవైక్యూస్‌ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, పీవైక్యూస్‌ని ఎంత బాగా అర్థం చేసుకుంటే మీకు అంత మంచి అవకాశం ఉంటదండి. ఇప్పుడు నేను పీవైక్యూస్‌ని స్పీడప్ జేశాను. ప్రతిరోజు 100, 200 క్వెషన్‌లు నేను అప్‌లోడ్ జేసేస్తున్నాను. ఇప్పుడు నియర్లీ 700 క్వెషన్స్ మీకు పీవైక్యూస్‌లో అప్‌లోడ్ జేశాను.
అవి ప్రాక్టీస్ చేయండి. ఈలోపు కొత్త క్వెషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు చదివినటువంటి ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి కంటెంట్ మీద నేను పీవైక్యూస్ రెడీ చేస్తున్నాను. మీరు అవి ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇవి కూడా మీరు ఏంటంటే కంప్లీట్ చేసేయండి. చేస్తే మీకు బెటర్ అవుట్‌పుట్ అనేది వస్తదండి. ఓకేనండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. మీరు రోజు నేనొస్తాను, లైవ్‌కొస్తాను ఇక నుంచి. ప్రతిరోజు వస్తాను. మీరు డీవియేట్ అవ్వద్దు. దయచేసి డీవియేట్ అవ్వద్దు. మిమ్మల్ని పుస్తకాల ముందు నిలబెట్టడానికే నేను యాక్చువల్‌గా ఈ టైంని ఎక్స్‌ట్రా అవైల్ చేసుకొని లైవ్‌కొస్తున్నాను. మీరెక్కడ కూడా ఓ 4 రోజులు నేను మాట్లాడకపోతే, 4 రోజులు నేను లైవ్‌కి లేకపోతే, మీరు నిరాశ పడిపోయి సార్ రావట్లేదు అని డీవియేట్ అంటే నిస్పృహకి గురవ్వద్దు. నేనొస్తాను. ఎందుకంటే నాకు టైము మీకు ఇన్ టైమ్‌లో నేను వర్క్ చేయాలి. ఇన్ టైమ్‌లో క్లాసెస్ ఇవ్వాలి. ఇన్ టైమ్‌లో మీకు మెటీరియల్ ఇవ్వాలి. ఇన్ టైమ్‌లో టెస్ట్ సిరీస్‌లు ఇవ్వాలి. అన్నీ నేను ఒక్కడినే చేయాలి కాబట్టి నాకు చాలా హెక్టిక్‌గా ఉంటది. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్కసారి నేను అందుబాటులో ఉండలేకపోవచ్చు. ఉండలేను అండ్ అందుబాటులో లేను అంటే నేను ఖాళీగా ఉన్నానని అర్థం కాదు. దాని వరకు నేనేదో వర్క్ చేస్తున్నానని అర్థం చేసుకోండి. కాబట్టి మీకు ఒక బెటర్ కాన్ఫిడెన్స్‌తో ఎగ్జామ్ హాల్‌లో పంపించాలంటే నేనిక్కడ కష్టపడాలి. ఇప్పుడు జనరల్‌గా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే 10, 12 మంది ఏంటంటే స్టాఫ్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి కంప్లీట్ చేసుకుంటారు. కానీ ఇక్కడేంటంటే అన్నీ చేసేది నేనొక్కడినే కాబట్టి వితిన్ ద టైమ్ లిమిట్‌లో నేనివ్వాలంటే నేను మాక్సిమం వర్క్ చేయాలి. అంటే వాళ్ళు 2 గంటలు వర్క్ చేస్తే నేను 6 గంటలు వర్క్ చేయాల్సొస్తుంది. అలా చేసినా డైలీ నేను 10, 12 గంటలు కూర్చుంటున్నా. అయినా సరే నేను మీకు బెటర్ కంటెంట్ ఇవ్వడం కోసం నేనెక్కడ రాజీ పడట్లేదు. ఏదో ఒకటి ఇప్పుడు ఒక కంటెంట్ ఏదైనా ఇచ్చాడు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది. ఏవో 4 కరెంట్ అఫైర్స్ తీసి నేను మీకిచ్చేస్తే గంటలో మీకొక 5, 6 నెలలు మనం చేసేయవచ్చు. కానీ అలా ఇచ్చేస్తే కంటెంట్ నేను ఇవ్వడం ఏంటి? మీరే చదువుకుంటారు కదా! మీకు దానివల్ల నా వల్ల ఏం ఉపయోగం ఉంటది? అదే నేను కొంచెం రీసెర్చ్ చేసి, వర్కౌట్ చేసి, కొంచెం ఇన్ డెప్త్ ఆలోచిస్తే ఒక 4 మార్కులు ఎక్కువొస్తాయి. అందువల్ల ఏంటంటే ఒక్కోసారి కంటెంట్, వీడియోస్ లేట్ అవుతాయి గానీ, ఆ బెటర్ కంటెంట్, ఆ బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడానికి నేను మీకు 100% నేను వర్కౌట్ చేస్తున్నా. అయితే ఈ నోటిఫికేషన్‌లో అది ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్‌లో చాలా వర్క్ చేశాము. ఈ నోటిఫికేషన్‌లో మిగతా వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఆ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఈ నోటిఫికేషన్‌లో నేను 100% ఈ రాబోయే 6 మంత్స్ నేను రోజు 10, 12 గంటలు వర్కౌట్ చేస్తే మీకు వితిన్ ద టైమ్ లిమిట్‌లో మీకు అన్నీ ఇచ్చేస్తాను. ఈవెన్ ఇండియన్ ఎకానమీ సెషన్స్ కూడా క్లాసెస్ కూడా నేను మీకు మెల్లగా అయిపోతాయి. అవి ఏంటంటే మీరేమి దాని గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. అది నేను మెల్లగా ఏదో ఒక టైంలో నేను కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటా. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. ప్రతిరోజు కూడా విలువైనదిగా భావించండి. టైమ్ ఈజ్ వెరీ, వెరీ ప్రీషియస్. ఇక్కడ తెలివైనోడికి ఉద్యోగం రాదు. టైంని సద్వినియోగం చేసుకున్నోడికి ఉద్యోగం వస్తది. ప్రతి మినిట్, ప్రతిరోజు, ప్రతి గంట ఎవరైతే వాల్యుబుల్ అనుకుంటారో వాళ్ళే ఫైనల్ లిస్ట్‌లో ఉంటారు. కాబట్టి సమయాన్ని కరెక్ట్‌గా ఏంటంటే ఉపయోగించుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మీ ధృవ సార్. మళ్ళీ రేపటి లైవ్‌లో మనం కలుద్దాం. థాంక్ యూ అండి.